హలో అండి. ఈ వీడియోలో అయితే పాలక్ పన్నీర్ చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుందాము. ఇది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే పాలకూర 2 కట్టలు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వేడి వేడి నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి. దీని మీద ఎటువంటి మూత పెట్టకూడదు. సో కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఈ లోపల ఒక బౌల్లో వాటర్ తీసుకొని, కూల్ వాటర్ అయితే ఓకే, వాటర్ కూల్గా లేకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. చల్ల దానిలోని ఈ పాలకూర వేసుకోవాలి. ఎందుకు అంటే మనకి పాలకూర గ్రీన్గా ఉండాలి అని అంటే మనం ఆకుకూరలు ఏది కుక్ చేసినా కూడా లిడ్ అయితే పెట్టకూడదు అనమాట. అప్పుడు మనకి గ్రీన్గా ఉంటాయి. సో దాన్ని పేస్ట్ కూడా చేసేసుకొని రెడీ పెట్టేసుకోండి. కూల్ అయిన తర్వాత పాలకూరని అయితే ఇక్కడ నేను పన్నీర్ కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేసి పక్కా తీసేసుకున్నాను. సేమ్ బాండీలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా పాలకూరని అయితే పేస్ట్ చేసేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అంతే, ఇంకేం వేయట్లేదు. ఎక్స్ట్రాగా సింపుల్గా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ని అలానే కొంచెం ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని కచ్చాబిచ్చాగా ఫ్రై చేసుకొని నార్మల్గా మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీ పట్టుకోకుండా నార్మల్గా వేసేస్తున్నాను అంతే. ఇక్కడ కొంచెం అవి ఉప్పు కారాలు వేసిన తర్వాత ఇంకా ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని లాస్ట్లో ఒక బటర్ క్యూబ్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా రిచ్గా ఉంటుంది బటర్ వేస్తే. అంతే, వేసుకోపోయినా ఏం పర్లేదు. అంతే అండి. పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చపాతీల్లో, పుల్కాల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పుల్కాల్లో తింటున్నాను. టేస్ట్ అయితే చాలా 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 బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద హడావిడి, పెద్ద కష్టం ఏమి ఉండదు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.